అందరికీ నమస్కారము. బబ్బర్లు, తెల్ల బబ్బర్లు అయితే తీసుకున్నాము. నైట్ నానబెట్టుకోవాలి, పొద్దున్నే గ్రైండర్కి వేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. బబ్బరి గారెలు అంటే పెద్దవాళ్ళు అయితే పాత రోజులల్లో పెద్ద పండగ బబ్బరి గారెలు చేసుకున్న రోజు నాటుకోడి పులుసు, బబ్బరి గారెలు. వాళ్ళు కొత్త అల్లుడు ఇంటికి వచ్చిన దానికంటే ఎక్కువ కూడా బబ్బరి గారెలు చేసినాం అమ్మ, నాటుకోడి పులుసు చేసామమ్మ అని చెప్పుకునే వాళ్ళు, అంత పెద్ద పండుగలాగా. ఇలా నైట్ నానబెట్టేసుకోవాలి, పొద్దున్నే గ్రైండర్కి వేసుకోవాలి. దీంట్లో ఏం అవసరం ఉండదు, ఎంత మంచిగా చక్కగా నానిపోయినాయి, చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు, మంచిగా దాంట్లోనే ఉంటుంది, వాటర్ సరిపోతుంది. ఇలా అల్లం ఒక 2 ఇంచులు అల్లం ముక్కలు చిన్న కట్ చేసేసాము. స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి వేసాము, సాల్టు. ఇంక ఇవి వేసి మెత్తగా రుబ్బేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. పిండి బరక చేసుకోకూడదు. ఈ మెత్తడి పిండిలో మనము ఇది మంచిగా స్పైసీ సరిపోతుంది, మనం పచ్చిమిర్చి వేసాం కదా, సరిపోతుంది. దీంట్లోకి అయితే పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు. కొత్తిమీర కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, జీలకర్ర 2 స్పూన్లు నలిచి వేసాము. మనము చిన్నగా చేసిన ఉల్లిపాయ మాడిపోయినట్టు అవుతుంది, మరీ పెద్దగా కట్ చేసినా బాగుండదు. ఈ సైజు ముక్కలు అయితేనే చాలా టేస్ట్, మంచిగా ఉడికిపోతుంది. ఉల్లిపాయ మాడిపోదు, మంచిగా ఉడికిపోతుంది. అలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇంకా ఇలా కలిపేసుకొని మనము ముద్ద గారెల్లాగా కాకుండా మధ్యలో హోల్ చేసి వడలాగా వేసుకోవాలి. ఈ పిండిని అయితే మనము స్టోర్ చేసి పెట్టుకోకూడదు. ఈ రుబ్బిన పిండిని మనము రోజు మనకు ఎంత సరిపోతుందో అంత వేసేసుకోవాలి, వడలు అయిపోగొట్టుకోవాలి పిండిని. ఇది మనము మినపపిండి వడల్లాగా పిండిని స్టోర్ చేసి పెడదాంలే అని ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే, మళ్ళీ మనం తీసి వడ వేసుకుంటే అది పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు, టేస్ట్ కూడా మారిపోతుంది. అసలు ఈ పిండి మటుకు తొందరగా తెలుస్తుంది మనకు, ఫ్రిడ్జ్లో నుండి పెసరపిండి కానీ ఇది కానీ తీసేసినామంటే. అదే మినపప్పు వడలకు మనము నైట్ వేసి పెట్టుకొని పొద్దున వడలు వేసుకుంటే చాలా బాగుంటుంది. మినపప్పు పనిచేస్తుంది, కానీ ఇలాంటి పిండిలకు ఫ్రిడ్జ్లో పెట్టి పిండి రెడీ అయిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకోకూడదు. ఇలా ఈ మందం చేసుకోవాలి, ఈ సైజు చేసుకోవాలి. చాలా బాగున్నాయి ఈ సైజు. మధ్యలో హోల్ చేసుకుంటే మంచిగా కాలుతాయి, కరకరలాడుతాయి. మనకు ముద్ద గార వేసిన దానికంటే కూడా ఇలా హోల్ చేసేసింది బాగున్నది. ఇవి చిన్న మంట మీదనే కాలవాలి, పెద్ద మంట పెట్టినామంటే పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. ఈ చిన్న మంటతోటి మనము తిప్పడం కూడా ఊకే తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే ఒక్క తీరు మంచిగా కలర్ ఒక తీరు వస్తుంది, ఒక తీరు ఉడికిపోతుంది. మనకు ఒక సైడు బాగా కాలిన తర్వాత తిప్పుతామేలే అని మళ్ళీ ఒక సైడు, కొందరు ఎట్లా అంటే ఒకవైపు మొత్తం కాలినాక ఒకవైపు తిప్పి కాలనిస్తారు, అలా బాగుండదు. ఇది ఒక ఇట్లా ఎప్పటికీ తిప్పుకుంటూనే ఉండాలి, అటు ఇటు తిప్పితే మంచిగా 2 వైపులా పిండి మంచిగా ఉడికిపోతుంది. అప్పుడే బబ్బరి వాడ టేస్ట్. ఇవి ఒక 2 తిన్నామంటే ఇంకా మనము డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా రైస్ అవసరం లేదు. ఒక పూట మనం రైస్ తినకుండా ఉండొచ్చు, 2 తింటే సరిపోతుంది. దీంట్లోకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది, ఇది అదే అనేది ఏం లేదు. ఆఖరికి సాంబార్లో కూడా వేసుకొని కూడా తినచ్చు, అంత బాగుంటుంది. కాకపోతే నాటుకోడి పులుసు అయితే ఇంకా సూపర్ ఉంటుంది, ఇంకా అది మర్చిపోలేరు. పనివాడ ఇవి చేసుకున్న రోజు అది చేసుకోవాల్సిందే, అది చేసిన రోజు ఇవి చేసుకోవాల్సిందే. ఇంకా ఈ రోజులల్లో సండే వచ్చిందంటే స్పెషల్. మనకు అప్పుడు పెద్దవాళ్ళు చేసేది ఏంటంటే పండుగ వచ్చిందంటేనే స్పెషల్. పండుగ రోజు తప్పనిసరి కడాయి పెట్టాలి, తల స్నానాలు చేయాలి, ఇంటి ముందట మొత్తం శుభ్రం చేసుకొని పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి. పండగలాగా అనిపించేది అప్పుడు. ఇప్పుడు రోజు పండగే, రోజు పండగ అయ్యి పండగ వచ్చిన రోజు పండగలాగా లేదు. ఇక రోజు ఎలా పండగలాగా అనిపిస్తుందో పండుగ రోజు కూడా మామూలు డే లాగానే గడిచిపోతుంది. పండుగ సందడి అనేది అది వేరే. ఇంకా ఎన్ని రకాల స్నాక్స్ కొన్నా కానీ మనం ఇంట్లో కూడా పొద్దున్న సాయంత్రమో ఏదో ఒక పూట అయితే స్నాక్స్ చేయక తప్పదు. లైక్ చేయండి.